ఓకే. సో లాస్ట్ క్లాస్ మనము రివాల్వ్ అండ్ 3D రొటేట్ ఆప్షన్ చూసాం. ఓకేనా? సో ఈ క్లాసు నేను మీకు బ్రషెస్ స్టార్ట్ చేస్తాను. బ్రషెస్. ఓకే. సో చూడండి, ఇక్కడ మనకు ఒకటి బ్రష్ టూల్ ఉంది. ఓకేనా? సో చూడండి, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని మామూలుగా మీరు ఏదైనా స్ట్రోక్స్ ఇట్లా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రోక్ ఇట్లా వేసుకున్నాను అనుకోండి. ఇట్లా స్ట్రోక్ ఇట్లా వేసుకొని నేను మౌస్ రిలీజ్ చేసిన వెంటనే అది చూడండి ఒక ఎలాస్టిక్ లాగా అది ఒక ఎలాస్టిక్ షేప్లోకి వచ్చింది. ఓకే, ఎందుకు అట్లా వస్తుందంటే చూడండి, ఈ బ్రష్ని డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఏంటది? ఫిడెలిటీ అని ఉంది. ఓకేనా? ఫిడెలిటీ అంటే ఏంటంటే చూడండి, మీకు యాక్యురేట్గా కావాలా, స్మూత్ కావాలా. ఇప్పుడు చూడండి, నేను యాక్యురేట్ పెట్టాను అనుకోండి, మనం ఎలా బ్రష్ స్ట్రోక్ వేస్తే అలా వచ్చేస్తాయి. అంటే కొంచెం ఇప్పుడు మనకు ఒకసారి పెయింట్ వేస్తే మనం జర్క్స్ వస్తాయి. సో అట్లా జర్క్స్ కూడా కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఇట్లా పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు ఎట్లా నేను ఎట్లా వేస్తే అట్లానే వచ్చింది. కానీ ఇప్పుడు ఇది నేను ఒకవేళ దీన్ని స్మూత్ చేశాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇదే ఇట్లాంటిదే వేద్దాం మనం. చూడండి ఏమవుతుందో. చూడండి, ఒక ఎలాస్టిక్ లాగా మనకి అంటే పర్ఫెక్ట్ కర్వేచర్ లాగా వచ్చింది. సో ఇది మనకి పర్ఫెక్ట్ కర్వేచర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా పెయింట్ వేస్తే ఇప్పుడు చూడండి ఇట్లా వేస్తే నేను కర్వేచర్ రాలే కదా, ఇప్పుడు రిలీజ్ చేస్తుంది. చూడండి, రిలీజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ కర్వేచర్ వస్తుంది. ఓకే. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మన ఇల్లుస్ట్రేటర్ బ్రష్లో. ఓకేనా? అండ్ మీకు విండోస్లో మనకి బ్రషెస్ అని ఉంటాయి సేమ్ మన ఫోటోషాప్లో. ఓకే, కాకపోతే ఫోటోషాప్ బ్రషెస్ టోటలీ డిఫరెంట్. అంటే ఈ బ్రష్ అసలు కంపారిజనే లేదు ఫోటోషాప్ బ్రషెస్కి ఇల్లుస్ట్రేటర్ బ్రషెస్కి. ఓకే, ఎందుకంటే ఇక్కడ వాటి మెకానిజమే వేరే ఉంటుంది బ్రషెస్. రైట్. సో ఇక్కడ కొన్ని మనకి డిఫాల్ట్ కొన్ని వెరైటీ బ్రషెస్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సమ్ బ్రష్ ఉంది ఇక్కడ. సో ఇది ఒకసారి మనం దీన్ని క్రియేట్ చేసి చూద్దాం. చూడండి, ఈ స్ట్రోక్ కొంచెం మనకి ఇట్లా డిఫరెంట్గా వస్తుంది. ఓకేనా? ఇలా. సో దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ మనకి స్ట్రోక్ సైజ్ అని ఉంది. ఇలా మీరు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, 3 పెట్టంగానే చూడండి ఎంత పెద్దగా వచ్చేస్తుంది. కొంచెం ఇంక్రీజ్ చేద్దాం మనం. చూడండి, అండ్ మీకు కలర్ చేంజ్ చేయాలంటే డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఇలా. ఓకే, అంతేకాకుండా ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది ఇక్కడ సమ్ ఫ్యాన్సీ బ్రష్ టైప్లో. ఓకే. ఓకే, సో ఇవి కొన్ని ఉన్నాయి కదా, అయితే మీకు ఇంకా చాలా ఉన్నాయి బ్రషెస్. ఓకే, ఎక్కడ ఉంటాయి అవి చూడండి. మీరు ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, బ్రష్ లైబ్రరీ మెనూ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ పెద్ద లిస్ట్ వస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి యారో స్పెషల్. సో నేను ఈ బ్రష్ సెలెక్ట్ చేస్తా. చూడండి, చూడండి సో మనకి ఇట్లా యారో బ్రషెస్ ఉన్నాయి. అలానే మనకి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. బార్డర్స్ చూడండి, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్స్ ఉన్నాయి. షిఫ్ట్ పట్టుకుంటే మీకు స్ట్రైట్గా వస్తుంది. ఓకేనా? ఓకే, చూడండి. ఆర్ మీకు డిజైన్లా రావాలంటే మీరు ఇట్లా 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 వేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంకా మీకు చాలా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ డిఫరెంట్ సమ్ ఫ్యాన్సీ బ్రషెస్ లాగా. ఓకేనా? సో అలానే మనకి
ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి వెక్టర్ ప్రైజ్ గ్రంజ్ బ్రషెస్. ఓకే, గ్రంజ్ బ్రషెస్ అంటే చూడండి ఇట్లా పెయింటింగ్ లాగా యూజ్ అవుతుంది. కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు, ఇంకేదైనా వేరే కలర్ కావాలంటే ఆ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు ఇట్లా చూడండి. ఓకేనా, గ్రంజ్ బ్రషెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డెకరేటివ్. చూడండి డెకరేటివ్లో చూడండి మనకి బ్యానర్స్ వస్తాయి. బ్యానర్స్ని మనం బ్రషెస్ లాగా వాడుకోవచ్చు. ఓకే, నేను ఒక బ్యానర్ వేసిన గుర్తుందా మొన్న లోగోలో. సో దానిలో చూడండి ఎట్లా వేసుకోవచ్చు బ్రష్ ద్వారా చూడండి. ఓకేనా, సో ఇట్లా దీన్ని మీరు ఇట్లా ఇట్లా కూడా వేసుకోవచ్చు చూడండి బ్యానర్. ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్పాండ్ చేసి ఒక నార్మల్ ఆబ్జెక్ట్ లాగా మాట్లాడాలి. ఓకే, చేసుకొని మన ఓన్ బ్రష్ అంటావా? ఓన్ బ్రష్ అంటున్నావు కదా, ఉంది అట్లా చేయొచ్చు, చూపిస్తా ఇప్పుడే. ఓకే, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు చేద్దాం, మనం ఒక ఓన్ బ్రష్ క్రియేట్ చేద్దాం. సో చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ బ్రషెస్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు మనము మన ఓన్ బ్రష్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, రైట్. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఇప్పుడు ఓన్ బ్రష్ ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ స్టార్ తీసుకున్నాం. ఐ థింక్ ఇక్కడ ఓకే స్టార్ తీసుకున్నాం. దీనికి కావాలంటే మనము ఏదైనా సింపుల్ కలర్ పెట్టాం. ఓకేనా, స్ట్రోక్ ఆఫ్ చేసి. ఓకే, కంట్రోల్ డి కొట్టాం. ఓకే కొట్టానా. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని సింపుల్గా దీంట్లో డ్రాగ్ చేద్దాం. సేమ్ సింబల్స్ లాగా. సింబల్స్ ఎట్లా చేస్తాం మనం? సో సేమ్ సింబల్స్ లాగానే మనం ఇలా డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేస్తే మనకి ఇట్లా చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆర్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసి. సో ఇక్కడ మనకి చూడడానికి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మీరు ఏ ఆప్షన్ ఇక్కడ చేంజ్ చేయదు, జస్ట్ సింప్లీ కావాలంటే నేమ్ ఇచ్చుకోండి. కావాలంటే దీనికి మీరు ఒక స్టార్ బ్రష్ అని పెట్టేసేయండి. పెట్టేసి మీరు ఓకే కొట్టేసేయండి. సో ఇప్పుడు మనకి బ్రష్ రెడీ అయిపోయింది. సో నేను కావాలంటే దీన్ని డిలీట్ చేసి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ బ్రష్ ఎలా కనిపిస్తుంది మనకి. ఓకేనా, చూడండి. సో మన ఓన్ బ్రష్. ఓకేనా, చూడండి. ఇవి ఇందులోనే వచ్చేస్తాయి, డౌన్లోడ్ ఏమి ఉండదు. ఇందులో ఆటోమేటిక్ మీరు ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ చేయగానే మనకి ఇందులో వచ్చేస్తుంది. ఓకే, ఇది ఈ స్టార్ మన ఓన్ బ్రష్. ఓకే, సో చూడండి ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టార్ షేప్ తీసుకున్నాను. ఇక్కడ సో దీన్ని ఫిల్ ఆఫ్ చేసేద్దాం, ఓన్లీ స్ట్రోక్ తీసుకున్నాము. ఓకేనా, సో ఇప్పుడు చూడండి నేను ఈ స్ట్రోక్ సెలెక్ట్ చేసుకున్నా కదా. ఇప్పుడు జస్ట్ నేను ఈ స్టార్ని క్లిక్ చేస్తాను. చూడండి అక్కడ రీప్లేస్ అయింది, చూసారా? టోటలీ అది రీప్లేస్ అయింది. స్టార్ షేప్, స్టార్స్ ఆ స్ట్రోక్ని రీప్లేస్ చేశారు. అంతేకాదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి వేరేది కూడా, అంటే ఇవి ఇవన్నీ డిఫాల్ట్ ఇన్బిల్ట్. చూడండి, సో ఇలా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేద్దామా ఈ మన బ్రష్ తోటి. ఓకే,
ఫస్ట్ నేను ఒక కస్టమ్ బ్రష్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో ఎట్లా చేస్తానంటే చూడండి, ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ తెలుస్తుంది. సో ఏంటో చూడండి. సో చూడండి, దీన్ని షార్ప్ చేయాలని ఇట్లా ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కన్వర్ట్ సెలెక్టెడ్ యాంకర్ పాయింట్స్ టు కార్నర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ రెండింటిని ఇలా సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ అండ్ డౌన్ అనమాట. ఓకే, సేమ్ ఇది మనం ఐ థింక్ బిగినింగ్లో చేసినట్టు ఒక ఎగ్జాంపుల్ మ్యాంగో. ఓకేనా? ఓకే, సో దీనికి నేను ఒక ఇట్లా గ్రీన్ కలర్ ఇస్తాను. ఓకేనా? సో దీనికి ఒక డూప్లికేట్ ఇట్లా పక్కకు పెట్టుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ దీన్ని ఇంకో డూప్లికేట్ చేద్దాం మనం. ఓకేనా? అండ్ దీన్ని ఫ్లిప్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ రెండింటిని మనము యునైట్ చేద్దాం. ఓకేనా? సో మనం ఒకసారి పాత్ ఫైండర్లోకి వెళ్దాం. ఓకే, ఈ రెండింటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం యునైట్ అని చెప్తాం. సో ఇది ఒక సింగిల్ షేప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు బ్లెండ్ ఆల్రెడీ తెలుసు. బ్లెండ్ తోటి మనం ఒక 2 షేప్స్ తీసుకొని డూప్లికేట్స్ క్రియేట్ చేయడం మనం ఆల్రెడీ చూసాం. అయితే నేను ఇప్పుడు బ్లెండ్ యూజ్ చేయను, నేను వేరే ఆప్షన్ యూజ్ చేస్తాను. ఓకే, సో చూడండి, నేను ఇప్పుడు డూప్లికేట్స్ చేస్తా. ఈ లీఫ్ది డూప్లికేట్ చేస్తాను. ఓకే, ఎలా చేస్తానో చూడండి. సో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఓకే, విండోస్లో మనకి డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఓకేనా? విండో ఎక్కడ ఉంది మనకి? ఎఫెక్ట్లో డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా? సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం మనం ఈ ఆప్షన్స్ తోటి? చూడండి, సో ఇక్కడ మనకి బాటంలో కాపీస్ అని కనిపిస్తుంది. కాపీస్ అంటే ఎన్ని డూప్లికేట్స్ కావాలి. ఓకేనా? సో మనం ఒక 10 పెడదాం. ఓకేనా? ఇందులో 10 పెట్టాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పైన స్కేల్ అని కనిపిస్తుంది. స్కేల్ అంటే ఇప్పుడు చూడండి, మనం బ్లెండ్ యూజ్ చేసినప్పుడు ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకున్నాం డూప్లికేట్. గుర్తుందా? చిన్నది పెద్దది తీసుకొని దాని మధ్యలో డూప్లికేట్స్ క్రియేట్ చేసాం. చిన్న ఆబ్జెక్ట్ పెద్ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఒకటే ఆబ్జెక్ట్తో డూప్లికేట్ చేస్తున్నాం అండ్ అది గ్రాడ్యువల్గా చిన్నగా అవుతుంది. ఓకేనా? గ్రాడ్యువల్గా చిన్నగా అవుతుంది అన్నమాట. ఓకే, సో చూద్దాం ఒకసారి ఎట్లా అవుతుందో. సో ఇక్కడ చూడండి, మనకి హారిజాంటల్ వర్టికల్ ఉంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 90 పెడదాం అండ్ 90 పెడదాం. ఓకేనా? హారిజాంటల్ అండ్ వర్టికల్లో ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనకి మూవ్ అని ఆప్షన్. ఓకే, సో ఈ మూవ్ ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ నేను దీనిలో వర్టికల్ ఆప్షన్ని నేను ఇట్లా డ్రాగ్ చేస్తాను. చూడండి, అక్కడ వర్టికల్ని ఇట్లా చిన్న చేస్తాను. చూసారా? మనకి ఇంకా డూప్లికేట్స్ కావాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కాపీస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కావాలి చూడండి, ఇది మరీ చిన్నగా అవ్వకూడదు అనుకుంటే మనం ఒక పని చేద్దాం. దీన్ని ఒక ఈ హారిజాంటల్ అండ్ వర్టికల్ స్కేల్ని మనము 94 and 94 పెడదాం. ఓకేనా? సో చూడండి, అండ్ వీటి మధ్యలో గ్యాప్ కొంచెం తగ్గించాలంటే మనం ఇక్కడ మూవ్ అని ఉంది కదా, దీన్ని మనం మూవ్ చేద్దాం కావాలంటే. ఓకే, సో చూడండి, ఇప్పుడు కొంచెం గ్యాప్ తగ్గుతుంది. ఓకేనా?
ఓకేనా. సో మనకి 13 వచ్చినాయి, 14 పెడదాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓకే మేడం. ఓకే, సో చూడండి, జస్ట్ ఒక సింగిల్ ఆబ్జెక్ట్ తోటి నేను డూప్లికేట్స్ క్రియేట్ చేశాను. అండ్ ఆ డూప్లికేట్స్ కూడా ఇట్లా ఇట్లా చిన్నగా వచ్చినాయి, అంటే ఇట్లా స్కేల్ అయితే వచ్చినాయి యూజింగ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనము నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే దీన్ని కొంచెం చిన్నగా తీసుకొని ఇట్లా పెడదాం. ఓకేనా. రైట్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే, సో మొత్తాన్ని ఇట్లా సెలెక్ట్ చేద్దాం. ఓకే, మొత్తాన్ని సెలెక్ట్ చేసి మనము దీన్ని ఒక బ్రష్లా మారుద్దాం. ఓకేనా. సో ఇట్లా మారుద్దాం, సింపుల్గా ఇలా డ్రాగ్ చేసేస్తాం. సో ఆర్ట్ బ్రష్ తీసుకొని ఓకే కొట్టేద్దాం. సో ఓకే కొట్టేసి కావాలంటే దీనికి మనము లీవ్స్ అని కావాలి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనము ఓకే కొడతాం. సో చూడండి, ఒక లీఫ్ బ్రష్ వచ్చేసిందా. సో ఇప్పుడు నేను దీన్ని కావాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ మన డాక్యుమెంట్ సైజ్ని మనం కావాలంటే కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం, చూడండి, నేను ఒక ఎలిప్స్ తీసుకుంటాను. సో పర్ఫెక్ట్ ఎలిప్స్కి ఏం చేయాలి, మనము షిఫ్ట్ పట్టుకోవాలి. ఓకేనా. ఓకే. అండ్ దీన్ని మనం ఏం చేద్దామంటే కట్ చేద్దాం. ఓకే, ఎలా కట్ చేస్తాం మనం, సో చూడండి, ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి, కట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి, కట్. ఓకే, అండ్ దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసాను, ఓన్లీ వన్ సైడ్ వచ్చింది. ఓకే. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి, ఒక లీఫ్ లాగా వచ్చింది మనకి. సో ఇక్కడ ఎట్లా అంటే ఇది ఎలా యూజ్ అవుతుందంటే, నేను ఇప్పుడు మీకు ఒకటి కాలేజ్ లోగో చూపిస్తాను. కాలేజెస్కి మనకి ఇలాంటి లీవ్స్ బాగా కనిపిస్తాయి. చూడండి, సింపుల్గా ఒక కాలేజ్ లోగో చూపిస్తాను. చూడండి, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇదొకటి ఇక్కడ సో చూడండి, సో మనము ఇలాంటిది ఒక లోగో డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఓకేనా. సో అంతేకాదు, మీకు యునైటెడ్ నేషన్స్ తెలుసా, యుఎన్ లోగో కూడా. సో యుఎన్ లోగో చూడండి. ఓకే. సో ఇలాంటి లీవ్స్ మనము క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట ఇల్లస్ట్రేటర్లో. ఎస్పెషల్లీ ఎక్కువ శాతం మనకి ఇట్లా కాలేజ్ లోగోస్కి కనిపిస్తాయి. ఇలాంటివి కాలేజ్ లోగోస్కి చూడండి, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్కి ఈ లీవ్స్ మాత్రం కంపల్సరీ ఉన్నాయి. ఎందుకు పెడతారు లీవ్స్ కాలేజ్కి? చెట్లు ఉండాలనా కాలేజ్లో? గ్రో లైక్ ఏ లీఫా? గ్రో లైక్ ఏ ప్లాంట్ కాదా? ఓకే. సో చూడండి, నాకు కూడా తెలియదు.
ఓకే రైట్. సో సో ఇప్పుడు ఇలా చేద్దాం. అండ్ సో దీన్ని మనం స్టెమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం కొంచెం ఇట్లా సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ కొంచెం దీన్ని సెట్ చేసుకొని మనము ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక సింపుల్ కాలేజ్ లోగో డిజైన్ చేద్దాం. ఓకేనా? జస్ట్ ఓకే. సో దీనికి మనము కావాలంటే కొంచెం స్ట్రోక్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఇట్లా కొంచెం థిక్నెస్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టూ మచ్ థిక్నెస్. దీనికి ఎంత ఇద్దామంటే ఓకే ఇంకా చాలు. రైట్. ఓకే. సో చూడండి ఒక లీఫ్ది అయిపోయింది. ఇక్కడ దీన్ని మనం గ్రూప్ చేసేద్దాం. ఓకేనా? కంట్రోల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. అయితే స్ట్రోక్ని ఫస్ట్ ఎక్స్పాండ్ చేద్దాం. స్ట్రోక్ నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోవాలి. సో ఎక్స్పాండ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి మనం? ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో విషయం, మనం యాక్చువల్లీ దీన్ని కూడా దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి. అర్థమైందా? ఏదైతే ఉందా దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి. ఓకే. సో ఎట్లా చేస్తాం మనం? ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. సో అప్పుడే మనం గ్రూప్ చేయగలుగుతాం. ఓకేనా? సో కంట్రోల్ చే. ఓకేనా? సో ఇప్పుడు ఆల్ట్ అండ్ డ్రాగ్ చేసుకుంటాం. ఓకేనా? చేసుకొని దీన్ని మనం ఫ్లిప్ చేద్దాం. ఫ్లిప్. ఓకేనా? కూర్చోండి. ఓకే. నేను యాక్చువల్లీ కొంచెం డిస్టెన్స్లో ఉన్నాను. మీరు ఏం చేస్తారంటే చూడండి, మీరు ఆ పింక్ లైన్స్ హెల్ప్ తీసుకోవాలి. ఓకేనా? పింక్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి మనకి అలైన్మెంట్స్కి హెల్ప్ చేస్తాయి. ఓకేనా? సో చూడండి, ఇట్లా ఒక సర్కిల్ ఇట్లా క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే సంథింగ్ లైక్ ఏదైనా కాలేజ్ది టైటిల్ చేద్దాం. ఓకేనా? విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్. ఓకే. ఆర్ టెక్నాలజీ. ఓకే. ఓకే. యాక్చువల్లీ మనము ఇది దీన్ని మీరు పార్ట్ మీద పెట్టచ్చు, లేదు అంటే ఒక పని చేయొచ్చు. ఓకే. ఏం చేయొచ్చు? ఒక పని. సో మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆర్క్ షేప్ వాడచ్చు. ఓకే.
పని కదా జస్ట్ అట్లనే కదా, పాత్ మీదనే కదా. కాకపోతే పాత్ మీద పెట్టాలంటే టైప్ ఆన్ ఏ పాత్ టూల్ తీసుకోవాలి. ఓకేనా, అండ్ తీసుకొని మీరు సింపుల్గా టైప్ చేసుకోండి. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. ఓకే, చూడండి. అండ్ దీనికి మీరు ఇంపాక్ట్ ఇవ్వండి, బాగుంటుంది. ఓకేనా, సో ఇంపాక్ట్ ఇచ్చేసి మీరు కావాలంటే దీన్ని సైజింగ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, అండ్ దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకోండి. రైట్, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే, సో మనం ఒక బ్యానర్ పెడదాం. బ్యానర్కి మనకి ఇక్కడ ఇంకొక బ్రషెస్ ఉంది మనకి, సో డెకరేటివ్ బ్యానర్స్ అండ్ సీల్స్. ఓకేనా, ఉన్నాయా ఇక్కడ? సో మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇది కూడా మనకి ఇట్లా ఇట్లా రావాలి, ఇట్లా ఒక కర్వ్ షేప్లో రావాలి. సో ఎలా వస్తుంది కర్వ్ షేప్? సో మీరు కావాలి అంటే చూడండి, ఒక ఎలిప్స్ తీసుకోండి, ఫిల్ ఆఫ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ దీన్ని మనం ఇలా కట్ చేస్తాం. ఓకే, ఓన్లీ ఇంత పార్ట్ తీసుకుందాం. ఓకే, ఆర్ దీనికి ఇంకా కట్ చేద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి మీరు ఇలా కట్ చేస్తాం. ఓకే, సో ఇది డిలీట్ చేసింది. చూడండి ఒక ఆర్క్ షేప్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, కట్ తీసుకున్నాం. సో ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం ఈ బ్రష్ని ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చింది. ఒకవేళ మీకు కొంచెం అంటే బిగ్ సైజ్ రావాలంటే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒకసారి మనం స్ట్రోక్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. కానీ అది బికాజ్ ఆఫ్ ద బ్రష్ అది అంటే థిక్నెస్ వస్తుంది. ఓకే, థిక్నెస్ ఎక్కువ రావట్లేదు బికాజ్ ఆఫ్ ద బ్రష్. ఒక పని చేద్దాం, నేను ఇంకో పని చేస్తాను. అండ్ ఏం చేద్దాం, ఇప్పుడు స్ట్రోక్ ఆఫ్ చేసేసుకోండి. ఓకే, స్ట్రోక్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం మనకి ఇట్లా కర్వేచర్ రావాలి. సో కర్వేచర్కి ఏం చేయొచ్చు మనం? కర్వేచర్ రావాలంటే అండ్ ఇది స్మూత్నెస్ రావాలంటే సో పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తెలుసు కదా ఈ ఆప్షన్ మీకు, కన్వర్ట్ సెలెక్టెడ్ యాంకర్ పాయింట్స్ టు స్మూత్. ఓకే, ఇలా మనము దీన్ని ఇట్లా స్మూత్గా చేసుకోవచ్చు. ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఒక సింపుల్ ఒక షేప్ ఇలా క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఐ థింక్ ఇది నేను మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను, గుర్తుందా?
దీన్ని మనము ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్ ఎట్లా ఉండాలి మనకి. ఓకే, సో దీన్ని మీరు ఇంకొక డూప్లికేట్ తీసుకోండి అండ్ సో ఇట్లా మీరు మాన్యువల్గా చేసుకోవాలంటే మాన్యువల్గా చేసుకోవచ్చు. ఓకేనా. సెండ్ బ్యాక్వర్డ్, అరేంజ్, సెండ్ బ్యాక్వర్డ్. ఓకే, మనము ఓకే సో సంథింగ్ లైక్ a రిబ్బన్లో చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఒక పని చేస్తాను, దీన్ని ఒక సైడ్ డూప్లికేట్ చేయడానికి. ఓకే, సైడ్ డూప్లికేట్ చేయడానికి దీన్ని మనం సిమెట్రీ రావాలి కదా. సిమెట్రీ ఎట్లా వస్తుంది మనకి. సో ఇట్లా తీసుకోండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ వెరీ పాత్ ఫైండర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని గ్రూప్ చేసుకోండి, డూప్లికేట్ చేసుకోండి. ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఓకేనా. సో ఈ రెండింటిని మీరు ఫస్ట్ అన్గ్రూప్ చేయాలి. ఓకే, దీన్ని కూడా అన్గ్రూప్ చేసి ఇప్పుడు మీరు యునైట్ చేసుకోండి. ఓకేనా. చలో రైట్. సో ఇప్పుడు మొత్తాన్ని గ్రూప్ చేస్తాం. ఓకే, ఇది తీసేద్దాం. ఓకేనా. కావాలంటే చిన్నగా చేసుకున్నాం, ఎందుకంటే మనకి టెక్స్ట్ కనిపిస్తూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం దీనికి. యాక్చువల్లీ దీన్ని అన్గ్రూప్ చేద్దాం, ఎందుకంటే దీనికి కొంచెం మనము కలర్స్ ఇద్దాం. ఓకేనా. సో విండోస్ స్వాచెస్. ఓకేనా. సో స్వాచెస్లో మనము గ్రేడియంట్స్లోకి వెళ్దాం. ఓకేనా. ఇక్కడ నుంచి మీకు తెలిసి వచ్చాను. ఓకే, ఓకే స్వాచెస్ చాలామంది యూజ్ చేయట్లేదు, ఎందుకట్లా. కొంతమంది జస్ట్ నచ్చుతలేదా మీకు. మనకి మంచిగా అంటే రెడీమేడ్ గ్రేడియంట్స్ దొరుకుతాయి. ఓకేనా. అలా అండ్ దీన్ని నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే
సో మనము ఒక ఎన్వలప్ చేయొచ్చు సెంటర్లో ఒక ఎన్వలప్, అండ్ ఇక్కడ కూడా మనం కావాలంటే ఎన్వలప్ వాడచ్చు, లేదంటే సింపుల్ ఆర్క్ షేప్ వాడచ్చు. ఓకేనా? సో చూడండి ఎన్వలప్ ఎట్లా వాడతాం మనం. సో సింపుల్గా నేను ఫస్ట్ అయితే టెక్స్ట్ తీసుకుంటాను. ఓకే, టెక్స్ట్లో మనము విఐటి అన్నాడు. ఓకే, సో విఐటి అని పెట్టేసి ఇప్పుడు ఈ విఐటి మనము ఎట్లా పెట్టచ్చు, ఒక స్పెరికల్ షేప్లో పెట్టచ్చు. ఓకేనా? స్పెరికల్ ఎట్లా పెడతాం, ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పాలి ఎట్లా చేయాలా ఎన్వలప్. గుర్తుందా అందరికీ ఎన్వలప్? సోనియా గుర్తుందా? గుర్తుకులేదా ఎన్వలప్? మరి చెప్పండి ఎట్లా చేస్తాం ఎన్వలప్. వెంకటేష్ చెప్తలేరు ఎవరు? ఓకే, మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో మీరు ఐడియాస్ ఆలోచించవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఓకే ఇక్కడ కావాలంటే మనం విజ్ఞాన్ ఓకే ఇన్స్టిట్యూట్ అని పెట్టాలి. ఓకే, సో ఇంకొంచెం చిన్నగా చేసుకోండి. అండ్ దీన్ని మనం కావాలంటే ఇక్కడ ఆర్క్ షేప్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఓకే, ఇది గుర్తుంది కదా ఆర్క్ షేప్. రైట్? ఓకే, సో వీటిని యాక్చువల్లీ మనము ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు ఇంకా కావాలంటే, అండ్ అన్గ్రూప్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్స్ ఏం వాడలేదు, ఓన్లీ టెక్స్ట్ అండ్ ఈ లీవ్స్. సో ఇవి మాత్రమే యూజ్ చేశాను. ఓకేనా? కావాలంటే మీరు ఏదైనా సర్క్యులర్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు దీనికి. ఓకే, సో మెయిన్ థింగ్ ఇక్కడ ఈ లీవ్ షేప్స్ అర్థం చేసుకున్నారు కదా. లీవ్స్ మనం లీవ్స్ ఎట్లా చేసాం, సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సిన్స్ 1940. ఓకే, సో చూడండి మనము బ్రషెస్ యూజ్ చేసి ఒక సింపుల్ కాలేజ్ లోగో డిజైన్ చేసాం. సో మీరు కూడా ఇంకా కొన్ని ఐడియాస్ ఆలోచించవచ్చు, ఇంకా ఎట్లా చేయొచ్చు దీన్ని అని. అండ్ ఇక్కడ చూడండి ప్లెయిన్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్, అంటే ఇంతే, దిస్ ఈజ్ ద లోగో యాక్చువల్. ఓకే, ఇది ఒక స్టిక్కర్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ స్టిక్కర్ లాగా. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఎట్లా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్లో ప్రింట్అవుట్ ఇచ్చుకుంటారు. ట్రాన్స్పరెంట్ పేపర్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్ పేపర్,
సో వాటి మీద ప్రింట్అవుట్ ఇచ్చుకుంటే మనకి ఒక స్టిక్కర్ లాగా వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఏం చేద్దామంటే షిఫ్ట్ కొంచెం దీన్ని మనం ఇలా చేసుకుందాం, ఎందుకంటే మనకి ఎక్కువ ఎక్స్ట్రా ఎంటీ ఏరియా అవసరం లేదు మనకు. ఓకేనా? అండ్ ఇప్పుడు దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకేనా? అండ్ ఎక్స్పోర్ట్ చేసి చూడండి, నేను మీకు ఒకటి స్టిక్కర్ చూపిస్తా. అంటే ఆ స్టిక్కర్ మనం దేంట్లో చేస్తాం? ఫోటోషాప్లో చేస్తాం. ఓకేనా? ఇందులో చేయమ్మా, ఫోటోషాప్లో చేస్తాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని నేను ఫోటోషాప్లోకి తీసుకెళ్తాను. సో ఎట్లా తీసుకెళ్తాం? సో మనము ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్. సో ఇక్కడ మీరు ఫార్మాట్స్ చెక్ చేసుకోవాలి, మనకి కావాల్సిన ఫార్మాట్స్ ఉన్నాయా లేదా. ఓకే, సో మనము ఎందులో చేద్దాం? పిఎన్జీలో చేద్దాం. సింపుల్గా పిఎన్జీలో అండ్ విజ్ఞానం చేద్దాం. ఓకేనా? ఓకేనా? సో పిఎన్జీ వచ్చిందా? ఇప్పుడు దీన్ని మనము ఫోటోషాప్లోకి తీసుకెళ్దాం. ఓకేనా? సో చూడండి, సో ఇక్కడ ఏంది, మనకి సైజు ఇందులో సెట్ చేసుకుంటాం, మనం ఫోటోషాప్లో సెట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు స్టిక్కర్స్ మనకి ఎంత పెట్టుకోవచ్చు మనం స్టిక్కర్స్? యాక్చువల్లీ ఒక కావాలంటే ఒక 2x2 తీసుకోవచ్చు మనం. 2x2 చిన్న స్టిక్కర్ ఇట్లా మనకి ఇట్లా షర్ట్ మీద పెట్టుకుంటాం చూసారా. సో అప్పుడు ఏం చేయాలా, మీరు ఫోటోషాప్లో గుర్తున్నాయి ఆప్షన్, ఫోటోషాప్లో అన్ని 2x2 తీసుకోండి. సో ఫస్ట్ మీరు 2x2లో మీరు దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి 2x2 డాక్యుమెంట్లో. కొంచెం టైం తీసుకుంటాను. ఓకే, జస్ట్ ఓకే. సో ఇప్పుడు దీన్ని మనము ప్యాటర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు నాకు చెప్పాలి దీన్ని ప్యాటర్న్ ఎట్లా చేస్తాం. ఓకే, సైజ్ ఎందుకంటే దిస్ ఇస్ ఫైనల్ అనమాట. ఓకే, దీన్ని మనము మార్చకూడదు 2x2. ఓకేనా? ఓకే, సో ఎట్లా చేస్తాం మనం? సో ఎడిట్లోకి వెళ్ళి మనము రిఫైన్ ప్యాటర్న్. ఓకే, కావాలంటే విజ్ఞాన్ స్టిక్కర్ అని పెడదాం. ఓకేనా? అయిపోయిందా? సో ఇప్పుడు దీనివి మనకి ఒక 100 కాపీస్ కావాలి. సో మనం ఏం చేయాలి? 2x2 కాబట్టి 2 × 10 2 × 10 100 కావాలి కాబట్టి. ఓకే, 2 × 10 is 20, 2 × 10 is 20, 20x20 డాక్యుమెంట్ తీసుకొని సో ఏం చేయాలి ఇప్పుడు? ఎడిట్లో ఫిల్, గుర్తుందా ఇది ప్యాటర్న్. ఓకే, సో మన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది మన ప్యాటర్న్ చూడండి. సో మనకి స్టిక్కర్ రెడీ అయిపోయింది. సో మీరు కావాలంటే బార్డర్ పెట్టుకోవచ్చు. సో దీన్ని కావాలంటే మనం ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్లో కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక ప్లాస్టిక్ పేపర్లో ఇట్లా ప్రింట్అవుట్ ఇచ్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 100 వచ్చినాయి మనం. ఓకేనా?
రైట్. సో ఇప్పుడు నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. సో చూడండి, మీరు ఏం చేయాలంటే మీరు ఇదే బోర్డు యూజ్ చేయండి. ఓకే, సో ఏంటంటే చూడండి, మహర్షి ఇన్స్టిట్యూట్, ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్, ఓకే, మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్, ఇది ఒక కాలేజ్. ఓకే, కాలేజ్ లోగో. ఓకే, సో దీంట్లో మనకి మెయిన్ థింగ్ ఏంటో ఆ లీవ్ షేప్స్ కావాలి. ఓకేనా, మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్. ఓకేనా, ఓకే. సో మీరు మహర్షి అంటే మీరు మళ్ళీ ఒక రిషి ఫోటో పెట్టడం అట్లా కాదు. ఓకే, గుర్తు పెట్టుకోండి. జస్ట్ అది దట్ ఈస్ అ నేమ్. ఓకే, ఏమంటారు, పెట్టండి. మీకు అదే ఆలోచన ఉండాలి యాక్చువల్లీ. ఓకే, లోగో అనేది ఎప్పుడైనా మన ప్రోడక్ట్ని డిఫైన్ చేయాలి. ఓకే, మీరు ఏది చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ని డిఫైన్ చేయాలి లోగో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆ నేమ్ అనేది ఇప్పుడు మీరు అనుకుంటారు ఓకే మహర్షి అంటే ఇది ఋషి ముని అని, కానీ అది అక్కడ ప్రోడక్ట్ని డిఫైన్ చేయట్లేదు. ప్రోడక్ట్ ఏంటది, ఇట్స్ అ కామర్స్ ఇన్స్టిట్యూట్. అది మెయిన్ మీ మైండ్లో పడాలి. అక్కడ మహర్షి అనేది నేమ్ కాదు. సో అట్లా ఆలోచించాలి మనం ఎప్పుడైనా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నవరత్న హెయిర్ ఆయిల్ అని ఉంది. నవరత్న అంటే దాంట్లో వాళ్ళు నవరత్నాలది ఫొటోస్ ఏం లేవు కదా దాని మీద, ప్రోడక్ట్ మీద. సో అట్లా అనమాట. నవరత్న హెయిర్ ఆయిల్ అంటే దాంట్లో ఏదో రుచిది ఫోటో పెడతారు. మీరు నవరత్న ఆయిల్ వాడారా ఎప్పుడైనా? దాంట్లో కాకపోతే నవరత్న అంటే నవరత్నాలు ఏం పెట్టాడు. సో అట్లా అట్లా ప్లాన్ చేసుకోవాలి మీరు లోగోస్ అంటే, మీకు ఐడియా ఆ నాలెడ్జ్ రావాలి మీకు. ఓకే, రైట్. సో చూడండి, సో బ్రషెస్ తోటి మనము ఇప్పుడు ఏం చేసాము, ఫస్ట్ అయితే ఒక కస్టమ్ బ్రష్ ఎట్లా చేయాలో చూసాం. ఓకేనా, బ్రష్ అసలు ఎట్లా వర్క్ చేస్తుందో చూసాం, ఏమేమి టైప్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి అనేది చూసాం. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను. బ్రషెస్ తోటి మనము డిజైన్స్ చేయొచ్చు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, డిజైన్స్ అంటే ఇప్పుడు మనం ఏవైతే ప్యాటర్న్స్ brushEasy.comలో చూసాము, చూసారా, మంచి ట్రెడిషనల్ డిజైన్స్, ఇండియన్ డిజైన్స్, రంగోలీ డిజైన్స్. సో అలాంటివి కూడా మనము ఈ బ్రషెస్తో చేసుకోవచ్చు. సో ఎట్లా అనేది చూద్దాం మనం. ఓకేనా, సో నేను ఇక్కడ లేయర్స్ ఓపెన్ చేసుకుంటా. ఓకే, లేయర్స్ పెట్టుకోండి మీరు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము, ఓకే, సో బ్రష్ తీసుకున్నాను. సో చూడండి, ఇప్పుడు ఈ బ్రష్ది నేను ఇట్లా ఒక స్ట్రోక్ ఇట్లా వేసాను అనుకోండి, ఇట్లా. ఓకే, సో నేను ఇట్లా వేసినప్పుడు ఈ స్ట్రోక్ వస్తుంది. అయితే దీని రిఫ్లెక్షన్ నాకు లెఫ్ట్ సైడ్ రావాలి, ఆటోమేటిక్ రావాలి. ఓకేనా, నేను మళ్ళీ దీన్ని ఇట్లా డూప్లికేట్ చేసి ఇట్లా చేసుకోవడం కాదు. కానీ ఇట్లా డూప్లికేట్ చేసుకొని తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అని, సో దిస్ ఈజ్ లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఇట్లా చేసే బదులు ఇల్లుస్ట్రేటరే మన కోసం డూప్లికేట్ చేసి చూపించాలి. ఓకేనా, సో ఎలా చేయాలో చూద్దాం. సో నేను ఒక సేమ్ ఇందాకట్లాగానే ఒక 2 నా కస్టమ్ స్ట్రోక్స్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా, సో సేమ్ థింగ్ ఇలా చేసుకుంటాను లీఫ్ టైప్లో. షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ అండ్ డౌన్ కూడా. ఓకే,
నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటాను. ఓకే, సో దీన్ని కొంచెం డిఫరెంట్గా పెడతాం. ఓకే, ఓకేనా. సో ఇట్లా తీసుకున్నాను నేను. సో ఈ రెండింటిని మనం ఏం చేద్దాం, యునైట్ చేద్దాం. ఓకేనా, సో యునైట్. సో దీన్ని సపరేట్ చేద్దాం. ఓకేనా, సో ఒకటి ఇలా ఉంది, ఒకటేమో ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఏం చేద్దాం, వీటిని మనం బ్రషెస్ లాగా మారుతాం. సో ఎట్లా మారుస్తాం, సో దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఆర్ట్ బ్రష్ తీసుకుంటాం. ఆర్ట్ బ్రష్ తీసుకొని ఓకే అందాం. ఓకే, సో సంథింగ్ లైక్ లీఫ్ బ్రష్ ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. ఓకే, డిలీట్ చేసేసాం. అట్లానే దీన్ని కూడా మనం డ్రాగ్ చేద్దాం. ఆర్ట్ బ్రష్ తీసుకున్నాం. ఓకే, సంథింగ్ కట్ లీఫ్ అని పెడదాం. కట్ లీఫ్ బ్రష్. ఓకేనా, సో సెలెక్ట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, లైన్ సెగ్మెంట్ టూల్ ఉంది కదా, దీంతో మనము సెంటర్ మన డాక్యుమెంట్ సెంటర్ ఏదో చూసుకుందాం. ఓకేనా, సో ఎట్లా తెలుస్తుంది చూడండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. వాట్ ఈస్ దట్, అలైన్ హారిజాంటల్ సెంటర్. సో ఎగ్జాక్ట్లీ ఈ లైన్ వచ్చేసి సెంటర్లో మన సెంటర్ ఆఫ్ ద డాక్యుమెంట్ కూర్చుంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈజ్ చూడండి, ఇప్పుడు మనం బ్రష్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇది బ్రష్ వచ్చింది, కాకపోతే ఇది చాలా బిగ్ సైజ్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సైజు తగ్గించుకున్నాం. రైట్, సో ఒక పని చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక స్ట్రోక్ వేసుకుంటా. సో ఇట్లా ఒక స్ట్రోక్ వేసుకుంటాను. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో చూడండి. సో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను లేయర్లో ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది చూసారా, ఆ సర్కిల్ని క్లిక్ చేస్తాను. సర్కిల్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి మొత్తం ఈ లేయర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఓకేనా, లేయర్లో ఉన్న ఇవే ఇంక్లూడింగ్ ఈ సెంటర్ లైన్ కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను ఎఫెక్ట్లోకి వెళ్తాను. డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తాను. ఇందాకనే చూసాము. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు కాపీస్ 1 పెట్టుకున్నాను. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ ఎక్స్ అని ఉంది, రిఫ్లెక్ట్ ఎక్స్ పెడదాం. అండ్ ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది, సెంటర్ పాయింట్ అనేది ఇది క్లిక్ చేస్తాం. ఓకేనా, సెంటర్ పాయింట్ సెంటర్లో ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తాం. సో ఏమైంది, ఇప్పుడు మనకి దీని రిఫ్లెక్షన్ అటు సైడ్ వచ్చిందా. ఇప్పుడు నేను ఓకే కొట్టేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇట్లా వేస్తే అటు సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో దీన్ని మనము సైజు తగ్గించుకోవచ్చు. ఓకే, తగ్గించుకొని చూడండి, సో మనం డిజైన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ చిన్న తీసుకున్నాం, ఇది తీసుకుంటా. చూడండి, చూడండి. ఓకే, సో ఇట్లా చూడండి, ఒక డిజైన్ వస్తుంది మనకి.
ఓకేనా. ఇటు వేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇంకొంచెం దీని సైజు చిన్నగా చేసుకుంటా, యాక్చువల్లీ చాలా పెద్దగా వస్తుంది. ఇది లిమిట్ ఇంతే ఉండేది ఒక నిమిషం. అయితే దీని ఒక పని చేస్తాను, డిలీట్ చేసాను. కొంచెం చిన్న సైజ్ తీసుకోండి మీరు. ఓకే, ఇంకొకసారి చేద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఓకే, ఓకే. అండ్ స్కోప్ ఆఫ్ చేసేసుకోండి. ఓకే, అన్నిటివి స్కోప్ ఆఫ్ చేసి, ఓకేనా. ఓకే, సో ఈ రెండింటిని మనం ఏం చేయాలి, యునైట్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మైనస్ ఎంటర్. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ వీటిని మనము బ్రషెస్ లాగా మారుతాం. ఓకేనా, ఆర్ట్ బ్రష్. ఓకే ఓకే, నేను ఇచ్చుకొని కావాలంటే రైట్. సో ఇప్పుడు ఈ రెండింటిని డిలీట్ చేసాను, రైట్. సో మళ్ళీ బ్రషెస్ వచ్చినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఫస్ట్ ఒక సైడ్ వేసుకుందాం డిజైన్. ఓకేనా. సో బ్రష్ తీసుకోండి అండ్ ఏం చేస్తారు ఇప్పుడు, ఇట్లా వేసుకోండి. ఓకే, సో దీన్ని మనము తగ్గించుకోవచ్చు సైజ్. ఓకే, సో తగ్గించుకొని ఇప్పుడు మనము ఏం చేయొచ్చు చూడండి. ఇప్పుడు మనము దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి, నెక్స్ట్ ఎఫెక్ట్, డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. అండ్ ఇక్కడ మనము చూడండి సెంటర్ పాయింట్ చేంజ్ చేసుకోండి, కాపీస్ 1 పెట్టుకోండి అండ్ ఇక్కడ రిఫ్లెక్ట్ ఎక్స్ అని. ఓకే, సో ఎగ్జాక్ట్లీ మీకు అటు సైడ్ వచ్చి ఒకసారి రాగానే ఇక మీరు మళ్ళీ బ్రష్ తీసుకొని ఇంకా మీరు ప్యాటర్న్స్ వేసుకోవచ్చు ఇలా. సో చూడండి, సో ఇది ఇంకొకసారి దీన్ని ఏం చేద్దాం, సైజు తగ్గించుకుందాం. ఓకే, సో చూడండి, ఓకే. సో ఇలా మనము సో డిజైన్స్ వేసుకోవచ్చు అన్నమాట. ఇది దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాం. ఓకే, రైట్. ఇలా వచ్చిందా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు ఓన్లీ లెఫ్ట్ సైడే సెలెక్ట్ అయ్యేది, రైట్ సైడ్ ఆబ్జెక్ట్ మనకి సెలెక్ట్ అవ్వదు. సో మనం ఏం చేయాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పాండ్. సో ఈ సెంటర్లో ఇది ఏదైతే ఉందో దాన్ని మనం తీసేసేయాలి యాక్చువల్. ఓకే, సో ఎట్లా వస్తుంది అది సెంటర్ది చూడండి ఇక్కడ మీకు. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూసారా. సో దీన్ని డిలీట్ చేసేసుకోండి. ఓకే, ఓకే, సెంటర్ లైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు ఓన్లీ ఈ డిజైన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనము వీటిని ఎలా సెట్ చేసుకోవాలి చూడండి.
ఇట్లా నేను ఒక బార్డర్ డిజైన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, అండ్ దీన్ని బార్డర్ డిజైన్ చేయాలంటే నార్మల్ ప్రొసీజర్ ఏంటి, మనం ఒక ఆర్డర్ని డ్రాగ్ చేసి కంట్రోల్ D కొడతాం కదా. దాని బదులు మనం ఒక పని చేద్దాం. సింపుల్గా ఇందాక ఏదైతే మనం ట్రాన్స్ఫార్మ్ చూసామో సో దాన్ని యూజ్ చేయాలి. సో ఎఫెక్ట్లో డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఓకేనా, యూజ్ చేసి మనము ఇక్కడ కాపీస్ పెడదాం. ఒక 10 పెట్టుకున్నాం కాపీ, ఓకేనా. పెట్టేసుకొని ఇక్కడ మనకి మూవ్ అని ఉందా. సో ఒకసారి మనము మూవ్ని ఇట్లా మూవ్లో ఈ వర్టికల్ని మూవ్ చేద్దాం. చూడండి, చూసారా. సో మనకి ఇంకా ఎక్కువ రావాలంటే ఇది కాపీస్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, చూడండి ఈజీ కదా ఇది మనకి ఇట్లా డిజైన్ చేయడం. చూడండి, ఒక బార్డర్ డిజైన్ వచ్చేసింది. సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం. అయితే ఇవి మనకి సెలెక్ట్ అవ్వవు, ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ నుంచి వచ్చినాయి. సో ఏం చేయాలి, మనం మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఓకేనా. సో చూడండి, సో ఇవి మనకి ఒక ఇన్విటేషన్ కార్డ్స్ డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఇన్విటేషన్ కార్డ్ చేసి చూపిస్తాను. ఓకే, సో చూడండి, ఓకే ఇలా వచ్చిందా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఒక సింపుల్ ఎలిప్స్ తీసుకుంటాను. సో దీనికి మనము గ్రేడియంట్ అప్లై చేద్దాం. సో వేర్ ఇస్ గ్రేడియంట్, వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ గ్రేడియంట్, కంట్రోల్ F9. ఓకే, సో ఆరెంజ్ కలర్ తీసుకున్నాం, సెంటర్. ఓకే, అండ్ దీనికి ఓకే రైట్. సో అగైన్ మనం దీన్ని ఒక డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎట్లా చేయొచ్చు డూప్లికేట్. సో విండోస్ ఎఫెక్ట్, డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ దీనికి మనము ఒక ఎంత ఇచ్చాము కదా, 14 ఇచ్చాము. ఓకే, ఓకేనా. ఓకే, సో కొంచెం దీన్ని సైజ్ ఇట్లా తగ్గించుకుంటాం. ఓకే, ఓకే రైట్. ఇలా సో ఇప్పుడు అగైన్ దీన్ని ఏం చేయాలి, మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో చూడండి, సో దీన్ని మనం అగైన్ మనం ఇట్లా డూప్లికేట్ చేసుకోవాలి. అండ్ వీటిని కూడా మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు కావాలంటే. అండ్ కావాలంటే ఒక పని చేద్దాం, మొత్తాన్ని ఇట్లా డిలీట్ చేసేసి సో దీన్ని మనం ఇటు సైడ్ డ్రాగ్ చేసుకోవాలి. ఆల్ట్ పట్టుకోండి. ఓకేనా. చూడండి, ఒక డిజైన్. సో మనకి ఎట్లా అంటే మనం రంగోలీ డిజైన్స్ మనకి ఎట్లా చేయాలో తెలియదు, గర్ల్స్కి తెలుస్తాయి, కానీ తెలియకుండా మీరు ఇట్లా చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మీరు వీటిని సెలెక్ట్ చేసుకొని మనం వీటికి మంచి స్వాచెస్ ఇద్దాం. వేర్ ఆర్ స్వాచెస్లో మనము జెమ్స్ అండ్ జ్యువెల్స్లోకి వెళ్దాం. ఓకేనా, వెళ్ళేసి వీటికి ఒక మంచి స్వాచెస్ కలరింగ్ ఇద్దాం. ఓకే, గోల్డెన్ కలర్. ఓకే చూడండి అక్కడ రైట్.
something like this, and in the same thing ఓకే చూడండి. అండ్ దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయాలంటే సో మనము ఒక బ్యాక్గ్రౌండ్ వేద్దాం. బ్యాక్గ్రౌండ్ చేసి మనం ఒక సమ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ లాగా క్రియేట్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఎట్లా వేస్తాం మనం, ఎల్లో కలర్ మనం డిజైన్ తీసుకున్నాం కాబట్టి మనం బ్లూ ఇద్దామా. ఓకే సో ఫ్రంట్ టు బ్యాక్. ఓకే చూడండి ఆ లుక్ వచ్చింది చూసారా. రైట్. సో మంచి ఒక ఇన్విటేషన్ కార్డ్ది కవర్ లాగా, కవర్ డిజైన్ లాగా. ఓకే సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు దీనికి, సో ఇప్పుడు చూడండి మనము ఇక్కడ కావాలంటే ఒక 2 పాయింట్ లైన్ తీసుకుంటాం, ఒక లైన్ సెగ్మెంట్ టూల్ తీసుకుంటాం. ఓకే ఇట్లా మీరు షిఫ్ట్ పట్టుకుంటే మీకు దాన్ని ఇట్లా స్ట్రైట్గా వేసుకోవచ్చు. ఓకేనా. సో వెరీ గుడ్. సో దీనికి మనము ప్యూర్ వైట్ కలర్ ఇద్దాం. ఓకేనా. కావాలంటే స్ట్రోక్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాం. ఓకే సో దీన్ని డూప్లికేట్ చేయాలంటే ఎట్లా, సో ఇట్లా. ఓకే సో సంథింగ్ అది. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే సో ఆల్ట్ అండ్ డ్రాగ్ చేద్దాం. సో దీన్ని ఇలా రొటేట్ చేద్దాం. ఓకేనా. రైట్. సో దీన్ని మీరు కావాలంటే పర్ఫెక్ట్గా సర్కిల్ చేసుకోండి. సో దీన్ని కావాలంటే ఇట్లా డూప్లికేట్ చేసుకోండి. ఓకేనా. సో చూడండి. సో ఇవన్నిటినీ మీరు ఇలా గ్రూప్ చేసేసుకొని ఓకే మళ్ళీ ఇంకొక డూప్లికేట్ తీసుకుని ఓకే సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, సో ఇక్కడ మనం కావాలంటే మ్యాటర్ టైప్ చేస్తాం. ఏం టైప్ చేద్దాం మ్యాటర్, సో సంథింగ్ లైక్ మనకి ఉంటుంది కదా వెడ్డింగ్ కార్డ్స్ మీద. ఓకే వి కార్డియల్లీ ఓకే ఇన్వాయిస్ ఓకే యూ ఓకే టు ద ఓకే టు ద వెడ్డింగ్ ఓకే సెరమనీ అవునా కాదా of our eldest son. సో ఇవి మీకే తెలుసు ఓకే ఏముంటుంది. ఓకే ఏమంటావు, ఎవరిది నాదా. సో ఇక్కడ చూడండి గ్రేట్ వైబ్స్ చూడండి ఇక్కడ గ్రేట్ వైబ్స్ తీసుకోండి. ఓకేనా. సెంటర్ అలా గ్రేట్ వైబ్స్ ఫాంట్ మీకు కావాలంటే ఏం చేయాలి, మీరు 1001fonts.com చూసుకోండి. ఓకేనా. సో దీన్ని మనము ఎక్స్పాండ్ అందాం. సారీ ఆఫ్ చేసాను. ఓకేనా.
సో దీన్ని మీరు కావాలంటే డూప్లికేట్ తీసుకోండి అండ్ బ్లాక్ షాడో లాగా పెట్టుకోవచ్చు దీన్ని. ఓకేనా? ఓకే, ఓకేనా? సో మనకి ఇట్లా ఒక కవర్ డిజైన్ లాగా చేసుకోవచ్చు. చూడండి, ఈ డిజైన్స్ మెయిన్ థింగ్ మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. ఇక్కడ స్టార్ట్ చేసేసి కంప్లీట్గా దీన్ని ఒక డిజైన్ లాగా చేసేసాం. అండ్ ఇక్కడ మనం ఒక ట్రాన్స్ఫార్మ్ టూల్ కూడా చూసుకున్నాం. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, చూడండి ఒక పని చేద్దాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఉంటాయి కదా, ఓం కానీ ఇట్లా గణేష్ సింబల్స్ కానీ ఉంటాయి కదా. సో అవి ఎట్లా పెడతాం మనం యాక్చువల్లీ, ఇక్కడ మనం లాస్ట్ క్లాస్ ఒకటి చూసాం. సో మనం లాస్ట్ క్లాస్ ఈ క్లాస్ది మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో చూపిస్తానండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూద్దాం, గణేష్ క్లిప్ ఆర్ట్ అని చూద్దాం. ఓకే, క్లిప్ ఆర్ట్ తీసుకోండి. సో ఇట్లా తీసుకోండి మీరు కావాలంటే. ఓకేనా? సో తీసేసుకొని పిఎన్జి తీసుకుంటున్నా చూడండి. ఓకేనా? సో దీన్ని మనము దీంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. దేంట్లో? ఎక్కడ ఉందో బాది. సో ఇలిస్ట్రేటర్లో ఇంపోర్ట్ చేస్తాను. ఓకే, ఎందుకో రాలేదు, ఒక్క నిమిషం. ప్లేస్ అన్నాము, ఎక్కడ ఉందో చూడండి. ఓకే ఓకే ఓకే, ఇలా వచ్చింది కదా. సో అయితే దీన్ని మనము సిల్హుయెట్ లాగా అదే క్లిప్ ఆర్ట్ లాగా మార్చాలి. అంటే ఒక వెక్టర్ గ్రాఫిక్ లా మార్చాలి. దిస్ ఈజ్ నాట్ ఏ వెక్టర్ గ్రాఫిక్. ఓకే, ఇది ఒక పిఎన్జి ఫైల్. సో దీన్ని ఎట్లా మారుస్తాం వెక్టర్ గ్రాఫిక్ లాగా? చూడండి, ఇక్కడ సింపుల్గా మీరు సిల్హుయెట్ అని తీసుకోండి. ఓకేనా? ఓకే, సో సిల్హుయెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక వెక్టర్ గ్రాఫిక్ అయిపోయింది మనకి. ఓకేనా? అండ్ ఇప్పుడు దీనికి మనము ఒకటి ఇట్లా ఇచ్చుకోవచ్చు. సో చూడండి, ఇట్లా ఇచ్చిన తర్వాత దీనికి మీరు కావాలి అంటే ఒక డూప్లికేట్ తీసుకొని షాడో లాగా ఇచ్చుకోండి. ఓకే, ఇచ్చుకొని అరేంజ్ సెండ్ బ్యాక్వర్డ్ అన్నారు. ఓకేనా? సో సమ్ షాడో లాగా. ఓకే, సో కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. రైట్? చూడండి, ఒక ఇన్విటేషన్ కార్డ్ యూజింగ్ బ్రషెస్. ఓకేనా? సో ఇంకా మీరు దీనికి ఏమైనా అట్రాక్షన్స్ వేయాలంటే వేయచ్చు. కాకపోతే మెయిన్ దీంట్లో మనం ఏం తెలుసుకున్నాం యాక్చువల్లీ, బ్రష్ని మనం ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందాక దీని ముందర మనం ఒక కాలేజ్ లోగో చేసాం అండ్ ఇప్పుడు మనం ఒక ఇన్విటేషన్. సో దీన్ని నేను ఫైనల్గా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను. ఓకే, ఎక్స్పోర్ట్ చేసే ముందర ఒక్క విషయం, మీరు కావాలి అంటే వీటికి కూడా వేరే స్వాచెస్ అప్లై చేయొచ్చు, ఈ ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో. ఓకే, సో ఐ థింక్ ఇది బాగానే ఉంది కదా. బాగానే ఉంటే ఓకే, లేదంటే దీనికి స్వాచెస్ అప్లై చేయొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, స్వాచెస్లోకి వెళ్ళి గ్రేడియంట్స్లో మెటల్స్ చూద్దాం. ఓకే, మెటల్స్లో గోల్డెన్ మెటల్ చూద్దాం. ఓకే, ఇది బాగుంది. ఓకే, రైట్, ఇది కూడా సెంటర్లో మార్చాలి.
రైట్. సో ఇట్లా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. సో ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం మనం? ఫైల్ ఎక్స్పోర్ట్ యాజ్ SVG. Okay. So invitation card cover. Okay, and export. Okay. So ఎక్కడ వచ్చింది మనకి SVG ఫైల్ అంటారు. సో చూడండి. సో మెయిన్ థింగ్ ఈ డిజైన్. సో ఇది ఏంటంటే ఇట్లా రిఫ్లెక్షన్ లాగా వస్తుంది. రైట్ సైడ్ పెయింట్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ద ఐడియా ఇక్కడ. ఓకేనా? క్లియరా?